హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. సో ఈ మోంతా తుఫాన్ వల్ల ఎంతో ఆస్తి నష్టం జరిగింది. దాంట్లో ఎక్కువగా ముఖ్యంగా జరిగింది ఎవరికంటే రైతులకి. పోయినసారి గవర్నమెంట్లో మన తెలుసు కదా జగనన్న చూడటానికి రైతులు చూడటానికి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసుకొని ఒక స్టేజ్ వేసుకొని స్టేజ్ నుంచి అని అలా చూసిన జగనన్న ఇప్పుడు కనీసం మనుషులకు కూడా కనపడలేదు. సో చూసుకోవచ్చు 10లో ఉన్నప్పుడే వస్తారు అనుకుంటా, 10 లేనప్పుడు రారేమో. మరి చూడాలి మరి ఇంకా జగన్ గారు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఎంత వయసు వచ్చినా కానీ ఇంకా అలసట లేకుండా పనిచేస్తున్నారు. ఎందుకంటారా, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతుల దగ్గరికి వెళ్ళి కలవటం, ఆ పొలాల్లోకి దిగి చూడటం కూడా చేశారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే కదా, ఆయన మామూలుగానే కార్మికుల కోసం ప్రాణం ఇస్తూ ఉంటారు. అలాంటిది ఇంతమంది రైతులు కష్టపడితే ఆయన ఉంటారు ఊరుకొని. ఆయన కూడా వాళ్ళ మధ్యాహ్నం వెళ్ళి అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో వెళ్ళి అందరినీ కలిసి దేని గురించి ఏం చేయాలి అంటే, ఒకవేళ నెక్స్ట్ ఇలా తుఫాన్లు వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా కంట్రోల్ చేయగలగలుగుతాం అనే దాని గురించి కూడా చర్చించడం జరిగింది. మరి చూడాలి నెక్స్ట్ టైం కనుక ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు, ఆ మేనేజ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇన్ కమింగ్ ఫ్యూ డేస్లో మనకి తెలిసిద్ది. అప్పుడు మనం ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వీడియో చేసి మనం మాట్లాడుకుందాం, దేని గురించి ఖచ్చితంగా ఇంకో ఇన్ఫర్మేషన్ ఇద్దాం. సో ఇలాంటి వీడియోస్ కనుక కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వీటీవీ.